శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. శ్రీమాత్రే నమః. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఏ సంవత్సరము జరగని సంఘటనలు ఈ సంవత్సరం జరగబోతున్నాయి. విద్య, ఉద్యోగ, వ్యాపారస్తులకు, కళాకారులకు, వ్యవసాయదారులకు, అన్ని వర్గాల వారికి జీవితం పూర్తిగా మారబోతోంది. కనుక స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ లో సేవ్ చేయండి. అశ్విని 1, 2, 3, 4 పాదాల వారు, భరణి 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తిక 1వ పాదం వారికి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉండబోతోందో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుందాం. మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి ఈ సంవత్సరం వ్యయమునందు శని, జూన్ నుండి చతుర్థమున గురువు, లాభమునందు ఉండగా రాహువు అంత అనుకూలంగా లేకపోవటం వల్ల ప్రతి విషయమునందు పొరపాట్లు దొరలటం జరుగుతుంది. కుటుంబ విరోధాలు ఉంటాయి. ఇతరుల సహాయంను అర్థించటం జరుగుతుంది. స్థిరమైన బుద్ధి లేకపోవటం వలన ఇబ్బందులు, అనారోగ్యం వలన అధిక మొత్తంలో ధన వ్యయం కలుగుతుంది. దూరదేశ ప్రయాణాలు, కుటుంబమునందు కలహములు కలుగుతాయి. ఓర్పు నేర్పులతో ఈ సంవత్సరం నెట్టుకు రావాల్సి ఉంటుంది. జన్మ జాతకమున దశాంతర్దశలు బాగున్న వారికి కొంత మేలు కలుగుతుంది. తప్పనిసరిగా గురుశనులకు తగిన విధిగా శాంతి జరిపించటం ఉత్తమం. ఉద్యోగులకు ప్రమోషన్ లేకపోవటం, దూర ప్రాంతాలకు బదిలీ అవటం, కోర్టు కేసుల్లో ఇరుక్కునే అవకాశాలు ఉంటాయి. ఏమరపాటుగా ఉన్నచో అవినీతి నిరోధక శాఖకు దొరికి ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగం నందు అభివృద్ధి బాగుంటుంది. అలాగే వ్యాపారులకు కూడా అంత అనుకూలమైన కాలం కాదని చెప్పవచ్చు. నష్టాలు కలగటం, భాగస్వాములతో విడిపోవటం జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంత లాభం కూడా కలుగుతుంది. కిరాణా, ఫ్యాన్సీ, మెడికల్, ఇనుము, ఇసుక, రాయి, కలప, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించటం అంత మంచిది కాదు. నూనె, నెయ్యి, పాలు, పూలు, పండ్లు, వస్త్రముల వ్యాపారులకు దెబ్బతినే అవకాశం ఉంది. వాహన, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్స్, రవాణా, స్పేర్ పార్ట్ల వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. వ్యవసాయదారులకు 2వ పంట కన్నా మొదటి పంట లాభాలను ఇస్తుంది. రుణములు అధికంగా తీసుకొనటం అంత మంచిది కాదు. స్వతంత్ర వృత్తులు, లాయర్లు, డాక్టర్లు, పురోహిత, అర్చక, ప్రవచనకారులు, అలాగే మత్స్యకారులకు మధ్యస్థముగా ఉంటుంది. రుణములు చేస్తారు. నోటి దురుస్తనము తగ్గించుకొనటం మంచిది. చేనేత, వడ్రంగి, కుమ్మరి వారికి, గృహ పరిశ్రమల వారికి అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు అధిష్టానంతో విభేదాలు, అలాగే ప్రజల్లో వ్యతిరేకతలు కలుగుతాయి. చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది, లేదా అపవాదులు తప్పవు. స్త్రీలకు భర్తతో మాట పట్టింపులు, చీటికి మాటికి గొడవలు అధికంగా ఉంటాయి. వాత సంబంధ రోగములు కలిగే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద రాజకీయ నాయకులకు, కళాకారులకు ప్రజాదరణ ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. కృత్తిక 2, 3, 4 పాదాల వారికి, రోహిణి 1, 2, 3, 4 పాదాల వారికి, మృగశిర 1, 2 పాదాల వారికి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉండబోతుందో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా గురువు, రాహుకేతు, శనులు కూడా శుభ ఫలములను ఇవ్వరు. ఈ రాశి వారికి ప్రతి విషయమునందు అధిక ధన వ్యయం, సమయానికి ధనము చేతికందక ఇబ్బందులు పడతారు. దీర్ఘ వ్యాధులు ఉన్న వారికి ఇబ్బంది కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపము, బంధువైరములు, వృత్తి ఉద్యోగములందు అభివృద్ధి కుంటుపడుతుంది. పేరు ప్రఖ్యాతలకు విఘాతం కలుగుతుంది. ఉద్యోగులకు పై అధికారుల వలన ఇబ్బందులు, నమ్మిన వారి వలన మోసపోవటం, ఇష్టము లేని స్థలములకు బదిలీలు అవటం, ఉద్యోగమునకు హాని కలుగు. విద్యార్థులు ఎంత కష్టపడి చదివినా గాని సమయమునకు గుర్తురాక ఇబ్బందులు పడతారు. అయినను ఓర్పు వహించి శ్రద్ధతో చదివినచో కొంతలో కొంత శుభ ఫలములు కలుగుతాయి. ఏ రంగంలో ఉన్న వ్యాపారస్తులకైనా అంత అనుకూలమైన కాలం కాదు. బంగారం, వెండి, జ్యువెలరీ వర్తకులకు పెట్టుబడులు రాక కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. కిరాణా, ఫ్యాన్సీ, అపరాలు, విద్యుత్, ఎలక్ట్రానిక్స్ వ్యాపారులకు అక్టోబర్ వరకు వ్యాపారములు మందకోడిగా సాగుతాయి. తదుపరి వ్యాపారమున అభివృద్ధి కలుగుతుంది. పాలు, పండ్లు, కూరగాయల వ్యాపారులకు సంవత్సరం అంతా సామాన్యంగా ఉంది. రియల్ ఎస్టేట్, సిమెంట్, ఇసుక, కలప, ఇటుక వ్యాపారం
వ్యాపారస్తులకు వ్యాపారంలో ఇబ్బందులు, నష్టములు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. హోటళ్లు, వినోద కేంద్రములు, బార్లు మొదలగు వ్యాపారులకు లాభ నష్టాలతో సంబంధం లేక వ్యాపారములు కొనసాగగలవు. గ్యాస్, పెట్రోల్, నూనె వ్యాపారులకు కొంత మేరకు నష్టాలు వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. స్వతంత్ర వృత్తుల వారికి డాక్టర్లు, లాయర్లు, పురోహితులు మొదలగు వారికి సామాన్యంగా ఉంది. అక్టోబర్ వరకు ధన వ్యయము, తగిన పనులు లేక ధనమునకు ఇబ్బంది కలుగుతుంది. రుణములు చేయవలసి వస్తుంది. చిన్న పరిశ్రమల వారికి ఈ సంవత్సరం సామాన్యంగా ఉంది. అక్టోబర్ నుండి వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. ఐటీ, కంప్యూటర్, కెమికల్ వ్యాపారస్తులకు అన్ని విధాల అభివృద్ధి, ధనలాభము ఉంటుంది. కానీ ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. సినీ రంగము, వాద్య కళాకారులకు కళల వలన జీవించే వారికి జూలై వరకు ఇబ్బందికరంగా ఉంటుంది. తదుపరి వారి వృత్తి యందు క్రమేపీ సానుకూల వాతావరణం కనిపించగలదు. రాజకీయ నాయకులకు గడ్డు కాలంగా చెప్పవచ్చు. పార్టీలు మారటానికి అవకాశం ఉంది. పదవులు దక్కుటకు అవకాశాలు తక్కువ. మొత్తం మీద వీరికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. సర్వేజన సుఖినో భవంతు. శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాల వారికి, పునర్వసు 1-2-3 పాదాల వారికి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉండబోతోందో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుందాం. మిథున్ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ రాశి వారికి ఈ సంవత్సరం గురువు జన్మ ద్వితీయ, తృతీయ రాశుల్లో సంచరించటం వలన శుభాశుభములు మిశ్రమంగా ఉంటాయి. శని దశమ సంచారం వలన వృత్తి ఉద్యోగముల యందు చికాకులు, అధికారుల వలన ఇబ్బందులు, ప్రతి విషయమున కొంత ఆందోళనలు ఉంటాయి. కానీ గురువు ద్వితీయ రాశి సంచారం అంటే జూన్ నుండి అక్టోబర్ వరకు అన్ని విధాల అనుకూలత కలిగి వృత్తి ఉద్యోగంలో యందు అభివృద్ధి, ధనలాభము ఉంటుంది. చాలా కాలం నుండి రావలసిన బాకీలు వసూలు అవటం జరుగుతుంది. తక్కిన కాలం గడ్డు కాలం అని చెప్పవచ్చు. ఉద్యోగులకు పై అధికారులతోటి సఖ్యత, కోరుకున్న స్థలములకు ప్రమోషన్ల మీద బదిలీ అవటం జరుగుతుంది. కానీ శని ప్రభావం వలన అతిగా నమ్మిన వారి వలన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఐటీ, కంప్యూటర్ మొదలగు ఉద్యోగులకు సంవత్సరమంతా అభివృద్ధికరంగా ఉంటుంది. ప్రమోషన్లు లభించడం జరుగుతుంది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలతో వ్యాపారాలు సాగుతాయి. కిరాణా, ఫ్యాన్సీ వస్త్రములు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వ్యాపారులకు ఈ సంవత్సరం అంతా విశేషంగా వ్యాపారాలు జరుగుతాయి. సంవత్సరపు మధ్యలో కొన్ని ఇబ్బందులు ఉండగలవు. బంగారం, వెండి, జ్యువెలరీ, లోహములు, రాగి మొదలగు వ్యాపారులకు విశేష లాభాలు ఉంటాయి. సిమెంట్, కలప, ఇసుక, రాయి, ఇనుము వ్యాపారస్తులకు నూతనంగా వ్యాపారం ప్రారంభించే వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాలు, పెరుగు, పండ్లు, పువ్వులు, కూరగాయల వ్యాపారులకు అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు మందకోడిగా వ్యాపారాలు ఉన్నను తదుపరి మంచి లాభాలను పొందుతారు. రియల్ ఎస్టేట్, కలప, శానిటరీ, పుస్తకముల వ్యాపారులకు సంవత్సరం అంతా బాగుంటుంది. విద్యా సంస్థలు, ఆసుపత్రి, కార్పొరేట్ సంస్థలకు వ్యాపారాలు బాగున్నను అక్టోబర్ నుండి డిసెంబర్ నెలలోపు కొన్ని కేసుల వలన ఇబ్బందులు కలుగుతాయి. స్వతంత్ర వృత్తులకు డాక్టర్లు, లాయర్లు, అర్చకులు వారికి, నాయి బ్రాహ్మణులు, కుమ్మరి, వడ్రంగి వారికి ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు. కోరుకున్న కాలేజీలందు సీటు దక్కించుకోగలుగుతారు. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. పార్టీ మారటం వలన ప్రయోజనం పొందగలుగుతారు. వ్యవసాయదారులకు అన్ని పంటలు అనుకూలంగా ఉండి మంచి దిగుబడులు సాధించగలుగుతారు. స్త్రీలకు కుటుంబ సౌఖ్యము, సువర్ణ రజితాభరణ ప్రాప్తి, ఊహించని ధనలాభం, వాత సంబంధ రోగముల వలన ఇబ్బందులు కలుగుతాయి. దీర్ఘ వ్యాధుల వారికి ఇబ్బందులు కలుగుతాయి. మరొక స్త్రీ వలన అవమానములు పొందటం జరుగుతుంది. అందువలన ఎవరిని నమ్మక తాను చాలా జాగ్రత్తగా కాలం గడపవలసి ఉంటుంది. సంతాన విషయమున జాగ్రత్తగా ఉండాలి. మొత్తంపై ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా చికాకులు, మనోవ్యాకులత, కష్టంపై ధనలాభాలు ఉంటాయి. సర్వేజన సుఖినో భవంతు. శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. పునర్వసు 4వ పాదం వారికి, పుష్యమి 1, 2, 3, 4 పాదాల వారికి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల వారికి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉండబోతుందో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, అవమానం 7, రాజపూజ్యం 4.
ఈ సంవత్సరం గురువు వ్యయ జన్మ ద్వితీయ స్థాన సంచారం వలన శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అక్టోబర్ వరకు అన్ని విధాల చికాకులుగా ఉంటాయి. తండ్రికి అనారోగ్యము, మనోవ్యాకులత, వృత్తి ఉద్యోగముల యందున అభివృద్ధి లేకపోవటం, నమ్మిన వారి వలన మోసపోవటం జరుగుతుంది. ఆరోగ్య విషయమును కూడా చికాకులు కలుగుతాయి, శ్రద్ధ వహించాలి. అష్టమ రాహు వలన ధనమునకు అంత ఇబ్బంది ఉండదు, కానీ మిగిలిన విషయాల్లో జాగ్రత్త వహించాలి. అక్టోబర్ నుండి జనవరి మధ్య కాలమున అన్ని విధాలుగా అనుకూలంగా ఉండి ధనలాభం కలుగుతుంది. ఉద్యోగులకు అధికారుల వలన ఇబ్బందులు కలిగి ఇష్టం లేని ప్రదేశములకు ట్రాన్స్ఫర్లు అవుతారు. పనుల ఒత్తిడి అధికమవటం, ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అధిక ధన వ్యయం. ఐటీ, సాఫ్ట్వేర్, కంప్యూటర్ ఉద్యోగులకు పనుల నుండి తప్పించే ప్రమాదాలు పొంచి ఉన్నాయి, కానీ ఆఖరి నిమిషమున నిలదొక్కుకోగలరు. ఏ ఉద్యోగులకైనా అంత లాభసాటిగా లేదు. వ్యాపారస్తులకు లాభములు లేక ఇబ్బందులు పడవలసి ఉంటుంది. భాగస్వాములతో విభేదాల వలన కొన్ని వ్యాపారములను మూసివేయవలసి ఉంటుంది. ఇనుము, సిమెంట్, కలప, రియల్ ఎస్టేట్ వ్యాపార రంగాల వారికి ఈ సంవత్సరం మధ్యలో కొన్ని లాభాలు కలిగిన చెప్పుకోదగినంత లాభాలు ఉండవు. కిరాణా, ఫ్యాన్సీ వస్త్రములు, పండ్లు, కూరలు, మెడికల్, మద్యము, మాంసము, యంత్రములు, రైస్ మిల్లు, పౌల్ట్రీ వ్యాపారస్తులకు అన్ని విధాలుగా రాణింపు ఉన్నను భాగస్వాములతో విభేదాల వలన ఇబ్బందులు కలుగుతాయి. నూనె, నెయ్యి, పాలు, స్వీట్లు వ్యాపారస్తులకు కొంతవరకు లాభసాటిగా ఉండగలరు. మోటార్ వాహనాలు వ్యాపారులకు కొన్ని ఇబ్బందులు ఉన్నను వ్యాపారములు లాభసాటిగా జరుగుతాయి. స్వతంత్ర వృత్తుల వారికి, డాక్టర్, లాయర్, పురోహిత, జ్యోతిష్య అర్చకుల వారికి వృత్తి యందు అభివృద్ధి లేక ఇబ్బందులు పడవలసి ఉంటుంది. కొన్ని సమయాల్లో ఆర్థిక పరమైన ఇబ్బందులు కలుగుతాయి. ఏ వ్యాపారులకైనా అనుకూలమైన సమయం కాదని చెప్పవచ్చు. ఎవరిని నమ్మటం ఈ సంవత్సరం మంచిది కాదని చెప్పవచ్చు. వ్యవసాయదారులకు అన్ని పంటలు కలిసి వచ్చినను గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడవలసి ఉంటుంది. రుణ బాధలు ఉండగలవు. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం కత్తి మీద సాము వలె ఉంటుంది. నమ్మిన పార్టీలో ఉండలేక ఇంకొక పార్టీలో చేరలేక సతమతం అవుతారు. నమ్మిన వారి వలన వెన్నుపోటుకు గురవుతారు. విద్యార్థులు కష్టపడి చదివినా గాని పరీక్షల్లో ఉత్తీర్ణత పొందలేరు. చాలా శ్రద్ధతో విద్యను అభ్యసించవలసి ఉంటుంది. స్త్రీలకు కూడా కొన్ని చికాకులు, కుటుంబ విరోధాలు, బంధుమిత్ర వైరాలు ఉంటాయి. ప్రతి విషయంలోనూ ఆందోళనకరంగా ఉంటుంది. వివాహం కాని కన్యలకు నిరాశ మిగులుతుంది. దూరదేశ ప్రయాణాలు వాయిదా పడటం జరుగుతుంది. కానీ గురుని వలన అక్టోబర్ నుండి జనవరి మధ్య శుభ ఫలితాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగముల యందున్న అభివృద్ధిని చూడగలుగుతారు. తక్కిన కాలమంతా ఇబ్బందులు కలుగుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపము, ఉదర సంబంధమైన అనారోగ్యం వలన ఇబ్బందులు, మాట్లాడినా చాలు విరోధంగా ఉంటుంది. గౌరవ భంగము, నమ్మిన వారి వలన మోసపోవటం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనబడతాయి. సర్వేజన సుఖినో భవంతు. శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. మఖ 1, 2, 3, 4 పాదాల వారికి, పుబ్బ 1, 2, 3, 4 పాదాల వారికి, ఉత్తర 1వ పాదం వారికి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉండబోతుందో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుందాం. సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. అయితే గురువు అంత శుభకారకుడు కాదు. శని కూడా భాగ్యస్థానం అవుట చేత ఒకప్పుడు ధనము, మరొకప్పుడు ధనలేమిని కలిగిస్తారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కొన్ని చికాకులు, రుణాలు చేయటం, శుభకార్యములకై ధన వ్యయము కలుగుతాయి. నూతన గృహ వాహన ప్రాప్తి కలగటం, ప్రయాణములు అధికమవటం, తద్వారా ధన వ్యయం కలుగుతుంది. గృహమున శుభకార్య నిర్వహణ, వృత్తి ఉద్యోగముల యందు కొన్ని చికాకులు కలగటం, కుటుంబ విరోధాలు, దూరదేశ ప్రయాణాలు కలుగుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపము, నోటి దురుసుతనం వలన ఇబ్బందులు కలుగుతాయి. ఈ సంవత్సరం ఓర్పుతో, సహనంతో ముందుకు సాగవలసి ఉంటుంది. ఉద్యోగులకు పై అధికారుల వలన ఒత్తిడి అధికమవటం వలన ఇష్టం లేని స్థలములకు బదిలీలు అవుతాయి. తోటి ఉద్యోగులతో సఖ్యత లేకపోవటం, పని భారం అధికమవటం జరుగుతుంది. జాగ్రత్తగా ఉండకపోతే ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఐటీ రంగం వారికి, ఉపాధ్యాయులకు, రవాణా, ట్రెజరీ ఉద్యోగులకు ఇబ్బందులు ఉంటాయి. దూర ప్రాంతాలకు బదిలీలు జరగటం, ఉద్యోగంలో యందు మార్పునకు అవకాశాలు కలవు. విద్యార్థులకు ఈ సంవత్సరం సామాన్యంగా బాగా కష్టపడి చదవలసి ఉంటుంది. వ్యాపారస్తులకు కష్టకాలమే అని చెప్పవచ్చు. కిరాణా, ఫ్యాన్సీ, ఎలక్ట్రికల్ వ్యాపారులకు సంవత్సరం అంతా సామాన్యంగా ఉంటుంది. పాలు, పండ్లు, పువ్వులు, కూరగాయల వ్యాపారస్తులకు
అక్టోబర్ తదుపరి వ్యాపారములందు అభివృద్ధి కనపడుతుంది. సిమెంట్, కలప, ఇసుక, రాయి, ఇనుము వ్యాపారస్తులకు మాత్రం సంవత్సరం అంతా లాభసాటిగా ఉండగలరు. మెడికల్, కెమికల్స్, ఎరువుల వ్యాపారులకు సంవత్సరం మధ్యలో కొన్ని ఇబ్బందులు కలిగినను సంవత్సరం మొత్తంపై లాభసాటిగా ఉండగలరు. మెడికల్, గృహోపకరణ, కెమికల్స్, రంగులు, ప్లంబర్, సామగ్రి వ్యాపారులకు ఈ సంవత్సరం మధ్య వరకు వ్యాపారములు మందకోడిగా సాగినను తర్వాత మంచి అభివృద్ధి కనపడుతుంది. నూనె, నెయ్యి, అపరాలు, ధాన్యము వ్యాపారులకు అభివృద్ధి ఉండగలదు. పుస్తకాలు, స్టేషనరీ, విద్యా సంస్థలు, రవాణా వ్యాపారులకు ఈ సంవత్సరం అంతా అభివృద్ధికరంగా ఉంటుంది. కానీ ఆగస్టు, సెప్టెంబర్ మధ్యలో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఏ వ్యాపారస్తులకైనాను ఈ సంవత్సరం శుభాశుభ మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయి. రాజకీయ నాయకులకు అధిష్టానము నుండి హెచ్చరికలు, వివక్షత కలిగి ఉంటుంది. స్త్రీలకు కూడా ఈ సంవత్సరం అంతా అనుకూలంగా లేదు. ఇంటా బయట విరోధాలు, మాట్లాడినా చాలు ఇబ్బందులు, మనోవ్యాకులత కలుగుతాయి. జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. ఇక ఉత్తర 2, 3, 4 పాదాల వారికి, హస్త 1, 2, 3, 4 పాదాల వారికి, చిత్త 1, 2 పాదాల వారికి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉండబోతోందో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. గురుని లాభస్థాన సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. శని వలన వృత్తి ఉద్యోగముల యందు ఇబ్బందులు కలిగినను, అనారోగ్యము, ధననాశనము కలిగినను, గురువు లాభస్థానమున ఉన్న కారణంగా అంటే జూన్ నుండి అక్టోబర్ వరకు శుభ ఫలితములు కలిగినను, అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు చాలా చికాకులు, కుటుంబ కలహాలు ఉంటాయి. అనారోగ్యము, మాట్లాడినా చాలు విరోధాలు కలుగుతాయి. పితృ శౌచాది చికాకులు ఉంటాయి. గురుబలము వలన శుభాధిక్యతలు కొంతవరకు కలిగినను, రాహుకేతువులు కూడా పాప ఫలితములను ఇస్తారు. ఈ రాశి వారికి సంవత్సరం వృత్తి ఉద్యోగముల వలన అభివృద్ధియు, సంఘమున్న గౌరవం పెరగటం, స్థిరచరాస్తుల అభివృద్ధి, మానసికోల్లాసము కలుగుతాయి. శని వలన అప్పుడప్పుడు ధనమునకు కొంత ఇబ్బందులు, నమ్మిన వారి వలన మోసపోవటం జరుగుతుంది. గృహమునందు శుభకార్యములు, వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. విదేశీయానములు కలిసి వస్తాయి. ఉద్యోగులకు పై అధికారులతోటి సఖ్యత, కోరుకున్న స్థలమునకు బదిలీ అవటం, ప్రమోషన్లు లభిస్తాయి. కానీ శని ప్రభావం వలన అతిగా నమ్మిన వారి వలన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఐటీ, కంప్యూటర్ ఉద్యోగులకు సంవత్సరం అంతా అభివృద్ధికరంగా ఉంటుంది. ప్రమోషన్లు లభిస్తాయి. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపారులకు మంచి లాభాలు కలుగుతాయి. కిరాణా, ఫ్యాన్సీ వస్త్రములు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వ్యాపారులకు ఈ సంవత్సరం అంతా విశేషంగా వ్యాపారాలు జరుగుతాయి. సంవత్సరపు మధ్యలో కొన్ని ఇబ్బందులు ఉండగలవు. బంగారం, వెండి, జ్యువెలరీ, లోహములు, రాగి వ్యాపారులకు విశేష లాభాలు కలుగుతాయి. సిమెంటు, కలప, ఇసుక, రాయి, ఇనుము వ్యాపారులకు, అలాగే నూతనముగా వ్యాపారం ప్రారంభించే వారికి మంచి అవకాశాలు ఉంటాయి. పాలు, పెరుగు, పండ్లు, పువ్వులు, కూరగాయలు వ్యాపారులకు అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు మందకోడిగా వ్యాపారాలు ఉన్నను తదుపరి మంచి లాభాలను పొందుతారు. రియల్ ఎస్టేట్, కలప, శానిటరీ, పుస్తకముల వ్యాపారులకు సంవత్సరం అంతా బాగుంటుంది. విద్యా సంస్థలు, ఆసుపత్రి, కార్పొరేట్ సంస్థలకు వ్యాపారాలు బాగున్నను అక్టోబర్ నుండి డిసెంబర్ నెలలోపు కొన్ని కేసుల వలన ఇబ్బందులు కలుగుతాయి. స్వతంత్ర వృత్తులకు డాక్టర్లు, లాయర్లు, అర్చకులు, పురోహితులు, ప్రవచనకర్తలకు సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది. కుటీర పరిశ్రమల వారికి, నాయి బ్రాహ్మణులకు, కుమ్మరి, వడ్రంగి వారికి ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా చెప్పవచ్చు. విద్యార్థులకు మంచి ర్యాంకులు సాధించడం, కోరుకున్న కాలేజీ యందు సీటు పొందగలుగుతారు. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. పార్టీ మారటం వల్ల ప్రయోజనం పొందగలుగుతారు. వ్యవసాయదారులకు అన్ని పంటలు అనుకూలంగా ఉండి మంచి దిగుబడులు సాధించగలుగుతారు. స్త్రీలకు కుటుంబ సౌఖ్యము, సువర్ణ రజితాభరణ ప్రాప్తి, ఊహించని ధనలాభములు కలుగుతాయి. వాత సంబంధ రోగముల వలన ఇబ్బందులు కలుగుతాయి. దీర్ఘకాలిక వ్యాధుల వారికి ఇబ్బందులు ఉంటాయి. మరొక స్త్రీ వలన అవమానాలు పొందటం జరుగుతుంది. ఎవరిని నమ్మక చాలా జాగ్రత్తగా కాలం గడపవలసి ఉంటుంది. సంతానం విషయంలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి సంవత్సరం చికాకులు, మనోవ్యాకులత, అనారోగ్యము ఉండే అవకాశాలు ఎక్కువ. సర్వేజన సుఖినో భవంతు. శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. చిత్త 3, 4 పాదాల వారికి, స్వాతి 1, 2, 3, 4 పాదాల వారికి, విశాఖ 1, 2, 3 పాదాల వారికి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉండబోతోందో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుందాం. తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ సంవత్సరం గురువు, శని, రాహువు ఈ 3 గ్రహాలు కూడా
అనుకూలంగా లేకపోవటం వలన ఈ సంవత్సరం చాలా వరకు ప్రతికూలంగా ఉంటుంది. ధన నష్టం, వృధా ప్రయాణాలు, ఏదో తెలియని భయము మిమ్మల్ని నిద్రపోనివ్వకపోవటం, బంధుమిత్రులతో విరోధాలు, నూతనంగా వ్యాధుల వలన ఇబ్బంది, భయం, నమ్మిన వారి వలన మోసపోవటం, ఏ పని కూడా సకాలంలో పూర్తి కాక ఇబ్బందులు కలగటం, మనోవ్యాకులత, కుటుంబమున మీకు గౌరవం లేకపోవటం, మానసిక విచారము మొదలగు పాప ఫలములు కలుగుతాయి. ఉద్యోగంనకు పై అధికారుల వలన ఇబ్బందులు, పని ఒత్తిడి అధికమవటం, నిద్రలేమి, అజాగ్రత్తతో ఉన్నచో అవినీతి నిరోధక శాఖతో పట్టుబడుట, ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఐటీ, సాఫ్ట్వేర్, కంప్యూటర్ రంగం ఉద్యోగులకు ఉద్యోగాలు నిలబడకపోవటం, వేరే ఉద్యోగాల కొరకు ప్రాకులాడటం జరుగుతుంది. వ్యాపారులకు కూడా అనువైన కాలం కాదు. కొంతకాలం వ్యాపారులు తమ వ్యాపారాలను మూసివేసుకునే పరిస్థితికి వస్తారు. ఇనుము, సిమెంట్, కిరాణా, ఫ్యాన్సీ, మెడికల్, వస్త్రములు, పండ్లు, పూలు, మద్యము, మాంసము, ఇలా ఏ వ్యాపారులకైనా వ్యాపారములందు నష్టములే వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. భాగస్వాములతో అభిప్రాయ భేదాలు కలుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి కొంత సానుకూలంగా ఉంది, కానీ ఆగస్టు తదుపరి కూడా నష్టాలు ఏర్పడతాయి. ముందు జాగ్రత్త చాలా అవసరం. నూనె, నెయ్యి, మిషనరీ, మెడికల్ వ్యాపారులకు మాత్రం లాభప్రదంగా ఉంటుంది. స్వతంత్ర వృత్తులకు డాక్టర్లు, లాయర్లు, జ్యోతిష్కులు, పురోహితులు, అర్చకులు మొదలగు వారికి కేసులు లేక ఇబ్బంది పడటం, సకాలంలో పనులు లేక బాధపడటం జరుగుతుంది. తమ వృత్తి అందున్న అవమానాలు ఎదుర్కొన్న పరిస్థితులు కలుగుతాయి. విద్యార్థులకు గడ్డు కాలమనే చెప్పవచ్చు. తాము కోరుకున్న కాలేజీల్లో సీటు లభించకపోవటం, అలాగే కళాకారులకు అవకాశాలు తక్కువగా ఉండటం, తాము నటించిన సినిమాలు ఆడకపోవటం, ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం పదవీఖండం ఉంటుంది. అధిష్టానంతో ఇబ్బందులు, ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కోవాల్సి వస్తుంది. స్త్రీలకు అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. తన కన్నవారికి, అత్తవారికి మధ్య మనస్పర్ధలు ఎక్కువ అవటం వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే పుణ్యక్షేత్ర సంచారం చేస్తారు. సంతానాభివృద్ధి, సువర్ణ రజితాభరణ ప్రాప్తి కలుగుతాయి. ఇష్ట వస్తు ప్రాప్తి కలుగుతుంది. గృహమున శుభకార్య నిర్వహణ, ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరటం, వివాహం కాని కన్యలకు వివాహం కలగటం, మొత్తం మీద మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. సర్వేజన సుఖినో భవంతు. శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. విశాఖ 4వ పాదం వారికి, అనురాధ 1, 2, 3, 4 పాదాల వారికి, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల వారికి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉండబోతోందో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ రాశి వారికి ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగాల యందు అభివృద్ధి, ధనలాభము, కుటుంబ సౌఖ్యము, సమయమునకు ధనం చేతికందటం, చాలా కాలం నుండి రావాల్సిన బాకీలు వసూలవుతాయి. సంఘమున కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శని షష్ఠ స్థితి వలన శత్రువులపై విజయము, ధనలాభము, వివాహం కాని వారికి వివాహం జరగటం, ఉద్యోగులకు ఉద్యోగాల యందు అభివృద్ధి కలుగుతాయి. మీ కార్యాలయంలో మీ మాటకు గౌరవం అధికంగా ఉంటుంది. పై అధికారుల మన్నలను పొందుతారు. ప్రమోషన్లు, అన్నింటా అభివృద్ధి కలుగుతాయి. ఐటీ, కంప్యూటర్, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి. విదేశీయానం వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు అన్నింటా జయం. వ్యాపారముల యందున్న అభివృద్ధి, నూతన సంస్థల నెలకొనుపుట, భాగస్వాములతో మిత్రత్వం కలుగుతాయి. కిరాణా, ఫ్యాన్సీ, ట్రాన్స్పోర్ట్, నూనె, చర్మము, మద్యము, మాంసము, చెప్పుల వ్యాపారులకు వ్యాపారాలు బాగుంటాయి. మంచి అభివృద్ధి పదంగా ఉంటుంది. మెడికల్, రియల్ ఎస్టేట్, ముడి సరుకులు, కంప్యూటర్స్, పండ్లు, పూలు, నూనెలు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పబ్లిషర్స్, సినిమా, బ్యూటీ పార్లర్, ఇలా ఏ వ్యాపారస్తులకైనా అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరమున నూతనముగా ప్రారంభించు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఏ వ్యాపారులకైనా అనువైన కాలంగా చెప్పవచ్చు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కొంచెం శ్రద్ధ పెట్టి చదివినా మంచి మార్కులు లభిస్తాయి. అలాగే ర్యాంకులు పొందటం, కోరుకున్న కాలేజీల్లో సీట్లు లభిస్తాయి. రాజకీయ నాయకులకు అనువైన కాలంగా చెప్పవచ్చు. పార్టీలు మారినను లేకున్నను మీకు పదవి వరించే అవకాశం ఉంది. అధిష్టానము మీకు తగిన గౌరవం ఇస్తుంది. వ్యవసాయదారులకు అన్ని పంటలు పండి మంచి లాభాలను పొందుతారు. 2 పంటలు లాభస్థాయిలో ఉంటాయి. స్త్రీలకు కుటుంబ సౌఖ్యము అన్ని విషయములందు లాభదాయకంగాను ఉంటుంది. కుటుంబమునందు గౌరవం పెరగటం, మీ మాటకు విలువ పెరగటం, ఆరోగ్యము, దీర్ఘ రోగులకు ఉపశమనము కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నను గురుడు అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు కొన్ని ఇబ్బందులు కలిగిస్తాడు. సర్వేజన సుఖినో భవంతు.
శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. మూల 1, 2, 3, 4 పాదాల వారికి, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల వారికి, ఉత్తరాషాఢ 1వ పాదం వారికి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉండబోతోందో సుత్తి ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుందాం. ధనుర్రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ రాశి వారికి గురువు, రాహువు ఇరువురి వలన ఇబ్బందులు కలుగుతాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా వ్యతిరేకతలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపము, పోలీస్ కేసుల యందు గాని, అధికారుల వలన ఇబ్బందులు గాని, గౌరవమునకు భంగములు కలుగటం, అనవసరమైన కోపం వలన శత్రు వృద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగములందు చికాకులు, ప్రయాణములందు చోరభయం, సంతాన రీత్యా ఇబ్బందులు కలుగుతాయి. మౌనంగా కాలం గడపటం మంచిది. ఉద్యోగులకు అధికారుల వలన ఇబ్బందులు కలగటం, ఇష్టం లేని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్ అవటం, పనుల ఒత్తిడి అధికమవటం, ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అధిక ధన వ్యయం కలుగుతుంది. ఐటీ, సాఫ్ట్వేర్, కంప్యూటర్ ఉద్యోగులకు పనుల నుండి తప్పించే ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కానీ ఆఖరి నిమిషాన నిలదొక్కుకోగలుగుతారు. ఏ ఉద్యోగులకైనా అంత లాభసాటిగా లేదు. వ్యాపారులకు లాభములు లేక ఇబ్బందులు పడవలసి ఉంటుంది. భాగస్వాములతో విభేదాల వలన కొన్ని వ్యాపారాలను మూసివేయటం జరుగుతుంది. ఇనుము, సిమెంట్, కలప, రియల్ ఎస్టేట్ రంగముల యందు సంవత్సరం మధ్యలో కొన్ని లాభాలు కలిగినను చెప్పుకోదగినంత లాభాలు ఉండవు. కిరాణా, ఫ్యాన్సీ, వస్త్రములు, పండ్లు, కూరలు, మెడికల్, మద్యము, మాంసము, యంత్రములు, రైస్ మిల్లు, పౌల్ట్రీ వ్యాపారులకు అన్ని విధాలుగా రాణింపు ఉన్నను భాగస్వాములతో విభేదాల వలన ఇబ్బందులు కలుగుతాయి. నూనె, నెయ్యి, పాలు, స్వీట్లు వ్యాపారులకు కొంతవరకు లాభసాటిగా ఉండగలదు. మోటారు వాహనాలు, స్పేర్ పార్ట్లు వ్యాపారులకు కొన్ని ఇబ్బందులు కలిగినను వ్యాపారంలో లాభసాటిగా ఉంటుంది. స్వతంత్ర వృత్తుల వారికి, డాక్టర్, లాయర్, పురోహిత, జ్యోతిష్య అర్చకులు వారికి వృత్తి యందు అభివృద్ధి లేక ఇబ్బందులు పడవలసి వస్తుంది. కొన్ని సమయాల్లో ఆర్థిక పరమైన ఇబ్బందులు కలుగుతాయి. ఏ వ్యాపారులకైనాను అనుకూలమైన సమయం కాదు. ఎవరిని నమ్ముట ఈ సంవత్సరం మంచిది కాదు. వ్యవసాయదారులకు అన్ని పంటలు కలిసి వస్తాయి. గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడవలసి ఉంటుంది. రుణ బాధలు ఉంటాయి. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం కత్తి మీద సాము వలె ఉంటుంది. నమ్మిన పార్టీలో ఉండలేక ఇంకొక పార్టీలోకి చేరలేక సతమతమగు వారికి అవకాశములు కలుగుతాయి. నమ్మిన వారి వలన వెన్నుపోటుకు గురి అవుతారు. విద్యార్థులు కష్టపడి చదివినా గాని పరీక్షల్లో ఉత్తీర్ణత పొందలేరు. కనుక చాలా శ్రద్ధతో విద్య అభ్యసించడం మంచిది. స్త్రీలకు అన్నింట చికాకులు, కుటుంబ కలహాలు, మనోవ్యాకులత, ధన వ్యయము, కన్నవారింట చికాకులు, తండ్రి అనారోగ్య సూచన, సంతానమునకు ఇబ్బందులు కలుగుతాయి. నిందలు మోయవలసి ఉంటుంది. మొత్తం మీద ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. సర్వేజన సుఖినో భవ. శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వారికి శ్రవణం, 1, 2, 3, 4 పాదాల వారికి ధనిష్ట, 1, 2 పాదాల వారికి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉండబోతోందో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకున్నాం. మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. ఈ సంవత్సరం శని గోచారం బాగోలేదు. గురువు సప్తమమున శుభ ఫలములను ఇస్తాయి. శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యము, ధనలాభము, ఇష్టకార్యసిద్ధి, మనోనిశ్చలతో శత్రువులపై విజయం, వృత్తి ఉద్యోగములందున అభివృద్ధి, వివాహం కాని కన్యలకు వివాహం కుదరటం, నూతన వస్తు వాహన ప్రాప్తి కలుగుతాయి. కానీ శని వలన వాతరోగము, దుఃఖము, భయము, ఆందోళన ఉంటుంది. అన్నింటా ఆచితూచి వ్యవహరించడం మంచిది. ధన విషయమున బాగున్నను ఆరోగ్య విషయమున ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగులకు ఉద్యోగమున అభివృద్ధి, ప్రమోషన్లు లభించగలవు. అధికారులతో సామరస్యము, ఇష్టపడిన స్థలమునకు బదిలీ అవ్వటం, ఐటీ, కంప్యూటర్, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు విదేశీ ప్రయాణాలు ఫలిస్తాయి. విశేష ధనలాభములు ఉంటాయి. వ్యాపారస్తులకు లాభములు, కొన్ని నూతన వ్యాపారాలు ప్రారంభించటం జరుగుతుంది. కానీ శని ప్రభావం వలన అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు, భాగస్వాములతో విభేదాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్, ఇనుము, సిమెంట్, కలప, రాయి, యంత్రములు, కిరాణా, ఫ్యాన్సీ, తోలు, చెప్పులు, కూరలు, పండ్లు వ్యాపారులకు వ్యాపారములందు అభివృద్ధి, రుణములు తీర్చటం, నూతన వ్యాపారాలు ప్రారంభించటం జరుగుతుంది. నూనె, నెయ్యి, మెడికల్, ఎరువుల వ్యాపారస్తులకు ఆగస్టు వరకు సామాన్యంగా ఉండి అక్కడి నుండి మంచి లాభాలు కలుగుతాయి. రవాణా, మోటార్, స్పేర్ పార్ట్లు, మిల్లర్లు, యంత్రములకు చెందిన వ్యాపారులకు ఈ సంవత్సరం అంతా లాభదాయకంగా ఉండి నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. ఏ వ్యాపారస్తులకైనా ఈ సంవత్సరం అనుకూలం.
వ్యవసాయదారులకు పంటలు బాగా పండి రుణములు తీర్చడానికి అవకాశములు ఉంటాయి. రాజకీయ నాయకులకు అధికారం దక్కటం, వెన్నుపోటుదారులకు ముందుగా గుర్తించటం వలన మేలు కలుగుతుంది. అధిష్టానంతో సన్నిహితం కలుగుతుంది. విద్యార్థులు జాగ్రత్తగా చదివిన మంచి ర్యాంకులు సాధిస్తారు. కోరుకున్న కాలేజీల్లో సీట్లు లభిస్తాయి. స్వతంత్ర వృత్తులకు డాక్టర్లు, లాయర్లు, పురోహిత, జ్యోతిష్యం వారికి వృత్తి యందు అభివృద్ధి, నూతన వస్త్రలాభము, సంగమున కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. స్త్రీలకు వాత రోగం వలన ఇబ్బందులు, కుటుంబంతో విరోధాలు ఉన్నను కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యతలు, ధనలాభం, సువర్ణ వస్త్ర ప్రాప్తి కలుగుతుంది. ఆరోగ్యం ప్రతి విషయము మీకు అనుకూలంగా ఉంటుంది. అప్పుడప్పుడు శరీర శ్రమ అధికమవుతుంది. అలసట, వాతరోగముల వలన ఇబ్బందులు కలుగుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. సర్వేజన సుఖినో భవంతు. శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. ధనిష్ట 2, 3, 4 పాదాల వారు, శతభిషం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వారు, ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉండబోతుందో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఈ రాశి వారికి సంవత్సరం గత సంవత్సరం కన్నా పాప ఫలితములు అధికంగా ఉంటాయి. భార్యాపుత్రులతో విరోధాలు ఉండటం, అలసత్వం కుటుంబమున కలహప్రదంగా ఉంటుంది. చోరభయము, రాజదండన, వృత్తి ఉద్యోగములందు అభివృద్ధి లేకపోవటం, రుణములు చేయటం, నమ్మిన వారి వలన మోసపోవటం, మానసిక అశాంతి, బద్ధకము వలన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. పోలీస్ కేసుల వలన ఇబ్బందులు కలగటం, కుటుంబ సభ్యులు తమకు సహకరించకపోవటం జరుగుతుంది. ఉద్యోగులకు పై అధికారుల వలన ఇబ్బందులు తలెత్తటం, ఏ పని సకాలంలో పూర్తి కాకపోవటం వలన అధికారుల ఆగ్రహమునకు గురి కావాల్సి వస్తుంది. ఉద్యోగం నందు అధిక ఒత్తిడి, తోటి వారి సహాయం లేకపోవటం, ఒంటరితనాన్ని అనుభవించటం జరుగుతుంది. ఐటీ, కంప్యూటర్, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు పరీక్షా కాలమా అన్నట్లుంటుంది. వ్యాపారములు సరిగ్గా నడవకపోవటం వలన నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. కిరాణా, ఫ్యాన్సీ, మెడికల్ వ్యాపారులకు కొంతవరకు వ్యాపారములు బాగున్నను మే తర్వాత నష్టములు కలుగుతాయి. కలప, ఇనుము, సిమెంట్, ఇసుక, రియల్ ఎస్టేట్ వర్తకులకు సామాన్య లాభాలుంటాయి. నూనె, నెయ్యి, చెరుకు, బెల్లం, పండ్లు, కూరగాయలు, పూల వర్తకులకు గతము కన్నా వ్యాపారములు మందకోడిగా సాగుతాయి. రుణములు చేయవలసి వస్తుంది. మెడికల్, ఎరువులు, రసాయనములు, విత్తనములు, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, రవాణా వ్యాపారులకు సామాన్య లాభాలు కలుగుతాయి. ఏ వ్యాపారులకైనాను ఈ సంవత్సరం వ్యాపారములు సాగక ఇబ్బంది పడటం, పోటీతత్వం వలన ఇబ్బందులను ఎదుర్కోవటం జరుగుతుంది. స్వతంత్ర వృత్తుల వారు డాక్టర్లు, లాయర్లు, పురోహితులు, అర్చకులు, జ్యోతిష్కులు వారికి వృత్తిలో అంతగా అభివృద్ధి ఉండదనే చెప్పవచ్చు. రుణములు చేయవలసి వస్తుంది. కాలక్షేపం చేయవలసి వస్తుంది. కుటీర పరిశ్రమ వారికి కూడా గడ్డు కాలం అని చెప్పవచ్చు. ఏ వృత్తి వారికైనా ఈ సంవత్సరం అంత అనుకూలమైన కాలం కాదని చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు అధిష్టానంతో విభేదాలు, వెన్నుపోటు, రాజకీయమునకు బలి అవటం జరుగుతుంది. విద్యార్థులకు అనుకూలమైన కాలం కాదు. చాలా శ్రద్ధతో చదివినా కానీ పాస్ అవ్వటం కూడా కష్టంగా ఉంటుంది. స్త్రీలకు అన్ని విధాలుగా ప్రతికూలత, కుటుంబ విరోధాలు, భర్త సంతానమునకు అనుకూలంగా ఉండటం, కొన్ని పదవులు లభించటం జరుగుతాయి. స్వతంత్ర వృత్తుల వారు ఉద్యోగములందు రుణములు చేయవలసి రావటం జరుగుతుంది. ఉద్యోగులకు అధికారుల బెడద అధికంగా ఉంటుంది. గౌరవ భంగం, నమ్మిన వారి వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనుకున్న సమయానికి ఏ పని కూడా పూర్తి కాకపోవటం వలన మానసిక అశాంతి కలుగుతుంది. స్త్రీలకు కలహములు, అనారోగ్యము, మనోవ్యాకులత, వృధా ప్రయాణాలు, మాట్లాడిన చాలు విరోధాలు ఉంటాయి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. సర్వేజన సుఖినో. శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. పూర్వభాద్ర 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాల వారికి, రేవతి 1, 2, 3, 4 పాదాల వారికి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉండబోతోందో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుందాం. మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. గురుని పంచమ రాశి సంచారం కొంత అనుకూలంగా ఉంటుంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అభివృద్ధి బాగుంటుంది. సంగమనందు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చాలా కాలం నుండి నిలిచిన పనులు నెరవేరుతాయి. ధనలాభము, వృత్తి ఉద్యోగములందు అభివృద్ధి, మిత్రుల వలన లాభము, వివాహం కాని వారికి వివాహం
వివాహం అవటం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభించటం, అన్ని విధాల శుభ ఫలితాలు కలుగుతాయి. కానీ ఏలినాటి శని దోషం వలన అప్పుడప్పుడు కొన్ని సమస్యలు, అనారోగ్య సూచనలు ఉంటాయి. ఉద్యోగులకు అధికారుల సహాయము, సహకారాలు లభిస్తాయి. ఉద్యోగం నందు అభివృద్ధి, కోరుకున్న స్థలమునకు బదిలీలు, ప్రమోషన్లు లభించటం, ధన లాభము, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తోటి ఉద్యోగుల యందు గౌరవాధిక్యత కలుగుతుంది. ఐటీ, కంప్యూటర్, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. అన్ని రకముల ఉద్యోగులకు అనువైన కాలమని చెప్పవచ్చు. వ్యాపారమునందు అభివృద్ధి, కొత్త వ్యాపార ప్రారంభం చేయటం వలన లాభాలు కలుగుతాయి. భాగస్వాములతో సఖ్యత కలుగుతుంది. ఇనుము, నూనె, కలప, సిమెంట్, రాయి, ఇసుక వ్యాపారులకు ఈ సంవత్సరం అంతా లాభసాటిగా ఉండగలరు. వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. కిరాణా, ఫ్యాన్సీ, మెడికల్, పుస్తకములు, ఎరువులు, కెమికల్స్ వ్యాపారులకు లాభాలు ఉంటాయి. మరికొన్ని షాపులు తెరిచే అవకాశాలు కూడా ఉన్నాయి. పండ్లు, పూలు, పాలు, నెయ్యి, నూనె, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు జూన్ వరకు కొద్దిగా వ్యాపారమున అభివృద్ధి కనిపించకపోయినను తదుపరి వ్యాపారమునందు మంచి రాణింపు ఉంటుంది. వాహనములు, రవాణా, స్పేర్ పార్ట్లు, ఆటోమొబైల్స్ ఇంకా మిగిలిన వ్యాపారులకు సంవత్సరారంభమున కొంత ఇబ్బంది ఉన్నను సంవత్సరం అంతా మంచి లాభాలు చేకూరగలుగుతాయి. కానీ శని ప్రభావం వలన అధిక మొత్తం నమ్మి ఎవరికీ ఇవ్వకూడదు. వ్యవసాయదారులకు పంటలు కలిసి వస్తాయి. రుణములు తీర్చు అవకాశాలు కలవు. అన్ని పంటలు కలిసి వస్తాయి. కూరగాయల పంటల్లో మంచి లాభాలు చేకూరుతాయి. రాజకీయ నాయకులకు అన్ని విధాల అనువైన కాలం అని చెప్పవచ్చు. పార్టీలో మార్పులు జరుగుతాయి. అయినప్పటికీ అధిష్టానం మీకు అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు జూన్ నుండి అక్టోబర్ వరకు అన్ని విధాల అనుకూలం. మీ మాటకు ఎదురు లేకపోవటం, ప్రతి విషయమున అనుకూలత ఉంటుంది. కుటుంబ సౌఖ్యము, స్నేహితుల వలన లాభాలు, ఆరోగ్యము కలుగుతాయి. అక్టోబర్ నుండి జనవరి వరకు కొన్ని అనుకూలంగా మారుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరం శుభ అశుభ మిశ్రమ ఫలితాలు కలుగుతున్నాయి. సర్వేజన సుఖినో భవంతు.